సన్ రూఫ్ వాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తప్పనిసరిగా వీడియో చూడండి. పేరెంట్స్ మీరు కూడా ప్రతి ఒక్కరి వీడియో చూడండి. ఎందుకంటే నిన్న బెంగళూరులో ఒక పిల్లోడు ఈ పోల్స్ ఉంటది కదా, మన ఆర్చ్లు ఉంటాయి, ఐరన్ రాడ్స్ పెట్టి ఆర్చ్లు ఉంటాయి, గల్లీలలో ఉంటాయి. ఆడ ఏమైందంటే ఈ పిల్లోడు కార్ సన్ రూఫ్ ఎక్కి లించున్నాడు. ఆడ మంచిగానే ఉన్నది, ఆడదాకా అంతా బాగానే ఉంది. కానీ కారు పోయేటప్పుడు చూడండి అసలు ఇంత ఘోరం, చాలా అంటే చాలా బాధాకరమైన విషయం అది. ఇది చూడండి వీడియో. ఇది కారు రాడ్ పోల్ ఏదైతే ఉందో దానికి దాకి పడిపోయింది కారులో. ఎంత బాధాకరమైన సంఘటన అంటే నిజంగా అసలు ఆ వీడియో చూస్తా ఉంటేనే అసలు నాకే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు కూడా ఇట్లున్నదో వాళ్ళకు పేరెంట్స్ కి కూడా. ఇది ఏంటంటే ఇంకో పోయే కార్లో వాళ్ళ డాష్ క్యామ్ ఉంటుంది కదా, దాంట్లో రికార్డ్ అయింది అన్నట్టు ఇది. అందుకే ఏంటంటే సన్ రూఫ్ వాడేటోళ్ళు ఎవరైతే ఉన్నారో అదేంటంటే జర టైం పాస్ కి లేదా ఫోటోలు దిగడానికి, లేదా మీరు ఎప్పుడన్నా హైవే పైన స్లోగా పోయినప్పుడు పిల్లల్ని దాంట్లో లించబెడితే చాలా బాగుంటుంది. మీరు గల్లీలలో కూడా ఇట్లాంటివి చూసుకోకుండా చేస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ పిల్లోడి ప్రాణాల మీదకే వచ్చింది. చెప్పలేం, తలకు దెబ్బ తాకడం అంటే చిన్న థింగ్ కాదు, అది చాలా సీరియస్ ఇష్యూ ఉంటుంది అది. అందుకే జర ఎవరైనా కూడా పిల్లలైనా కానివ్వండి ఎవరైనా కూడా పేరెంట్స్ ముఖ్యంగా మీరే కేర్ తీసుకోవాలి. మీరు దీని గురించి పట్టించుకోకుండా ఈ ఇష్యూని కనుక సీరియస్ తీసుకోకుండా ఉంటే రేపు మళ్ళీ మనకు తెలిసిన వాళ్ళలో జరిగే అవకాశాలు ఉంటాయి. జర జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని వాళ్ళు చాలా సెన్సిటివ్ ఉంటారు చిన్న చిన్న దెబ్బలకే. అసలు చూడండి వెహికల్ కూడా ఆల్మోస్ట్ ఒక 30-40 స్పీడ్ లో ఉంది. ఆ స్పీడ్ లో ఒక ఐరన్ రాడ్ కి గుద్దుకుంటే తలకాయ ఉంటుందా పోతుందా ఒకసారి ఆలోచించుకోండి. అందుకే జర ఇట్లాంటి వాటిల్లో వెళ్ళేటప్పుడు గల్లీలలో ఉన్నప్పుడు సన్ రూఫ్ వాడకండి, అవాయిడ్ చేయండి. లేదా ఇట్లాంటి పోల్స్ ఏమైనా ఉన్నప్పుడు ఈ ఇన్సిడెంట్ అయింది కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడండి దీనిపైన. ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైతే పిల్లలు జనరల్ గా మన దాంట్లో కూడా మనం చూస్తూ ఉంటాం, సన్ రూఫ్ ఓపెన్ చేసి లించుంటా ఉంటారు పిల్లలందరూ కూడా. అట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పంపించి జర కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పండి.